నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను న్యూరాలజిస్ట్‌ని. ఈ వీడియోలో నేను ఒక కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ ఫాలోఅప్ ఏ విధంగా చేయాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. మొదలుగా ఇంతకుముందు ఎప్పుడైనా మీకు కిడ్నీ స్టోన్స్ మూత్రంలో పడిపోవడం ఇట్లా జరిగితే మాత్రం ఒక్కసారి యూరాలజిస్ట్‌ని కలిసి ఒక బేసిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, చిన్న స్కాన్ ఒకసారి చేయించుకోండి. పడిపోయిన స్టోనే కాకుండా మనకు తెలియకుండా మన కిడ్నీలోనే చాలా స్టోన్స్ ఉంటాయి. అలా బయటపడతాయి. లేదా ఇంతకుముందు ఎప్పుడో కిడ్నీ సర్జరీ అయింది. అప్పుడు స్టోన్స్ అన్ని క్లియర్ చేశాడు. బట్ మధ్యలో ఎప్పుడు నొప్పి లేదు. మళ్ళీ ఒక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎప్పుడో నొప్పి వస్తుందని స్కానింగ్ చేసరికి మళ్ళీ పెద్ద స్టోన్స్ తో బయటపడడం జరుగుతుంది. ఆ ఫాలో కూడా మనం మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా స్టోన్స్ అక్కడే ఉండి పెద్దగా పెరిగిపోయి మళ్ళీ మనకు మందులు పనిచేయకుండా సర్జికల్ గానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంటది. నొప్పి లేదు, నేను ఇప్పటి వరకు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు 10 సంవత్సరాల ముందు నాకు స్టోన్ వచ్చింది, నేను సర్జరీ చేసుకున్న క్లియర్ అయిపోయింది, నాకు మళ్ళీ స్టోన్స్ రావు అన్న ధీమాలో ఉండకండి. దర్ ఈస్ ఆల్వేస్ 50% ఛాన్స్. ఒక సింగిల్ స్టోన్ ఉంటే 50% ఛాన్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే మల్టిపుల్ స్టోన్స్ ఉన్న వాళ్ళకు ఆ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 60 to 70% మళ్ళీ వచ్చే ఛాన్సెస్ గా ఉన్నాయి. నేను నా పేషెంట్స్ కి ఫాలోఅప్ ఏ విధంగా చేస్తానంటే, ఒకసారి కిడ్నీ స్టోన్ పడిపోయిన వాళ్ళు, లేదా ఒకసారి కిడ్నీలో ఒక స్టోన్ వచ్చిన వాళ్ళు, ప్రతి ఎవరైనా సరే పడిపోయినా లేదా సర్జికల్ గా తీసినా వాళ్ళకి మళ్ళీ 50% ఛాన్స్ ఉంటుంది మళ్ళీ స్టోన్ రావడానికి. సో వాళ్ళు ఆ 50% లో స్టోన్ వచ్చే దశలో ఉన్నారా లేదా 50% స్టోన్ లేకుండా ఉన్న వాళ్ళలో ఉన్నారా అనేది మనకు తెలియదు. సో వాళ్ళని ఏంటంటే వాళ్ళకి స్ట్రిక్ట్ గా డైట్ ప్రోటోకాల్ ఒకటి చెప్పేసి ఎవ్రీ 1 year 1.5 year మళ్ళీ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఒక 5 years వరకు ఖచ్చితమైన ఫాలోఅప్ చేసుకుంటాం. వన్స్ 5 years తర్వాత వాళ్ళకి ఏమి స్టోన్స్ డెవలప్ అవ్వలేదు, వాళ్ళ హ్యాబిట్స్, డైట్ హ్యాబిట్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే జనరల్ గా వాళ్ళ మళ్ళీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు రండి అని చెప్తాం. కానీ ఎవరైతే డైట్ సరిగ్గా ఫాలో కానోళ్ళు, మల్టిపుల్ సర్జరీస్ అయిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ యూరిన్ లో మూత్రంలో స్టోన్స్ పడిపోవడం ఉన్న వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఎవ్రీ 1.5 year ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్, యూరిన్ టెస్ట్, క్రియాటిన్ చేయించుకోవాలి. ఒక చిన్న స్టోన్ మనము మందులతో కరగదీయచ్చు, లేదా లేజర్ ఆప్షన్స్ దాన్ని బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ వన్స్ ఒక స్టోన్ పెద్దగా అయిపోయిందంటే మనకు మందులు పనిచేయవు, లేజర్ సర్జరీస్ పనిచేయవు, అండ్ మోర్ ఇన్వేజివ్ అంటే హోల్స్ వేసేది లేదా కోత పెట్టే సర్జరీస్ దాకా వెళ్లాల్సి వస్తుంది. కిడ్నీస్ ఒక్కసారి ఖరాబ్ అయినా ఎప్పుడు అవి రివర్స్ కావు. వన్స్ డ్యామేజ్డ్ కిడ్నీస్ ఆర్ డ్యామేజ్ ఫర్ ఎవర్. సో దాని వల్లనే ఈ మధ్య కాలంలో డయాలసిస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. గెట్ రెగ్యులర్ చెకప్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ శ్రీనాథ్ని, యూరాలజిస్ట్.